అక్కడ 3 రోడ్ల చుట్టూ రాజకీయం రగులుతోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా కూడా మారింది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. 69 ఏళ్ల చరిత్ర కలిగిన ఎస్వి యూనివర్సిటీలో 3 రోడ్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది. మాస్టర్ ప్లాన్ చుట్టూ మంటలు చెలరేగుతున్నాయి. ఒకవైపు విద్యార్థి సంఘాలు రెండుగా చీలిపోయి ఆందోళన చేస్తుంటే మరోవైపు రాజకీయ రచ్చ మొదలైంది. మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని కొందరు, అడ్డుకుని తీరుతామని ఇంకొందరు. దీంతో మాస్టర్ పాలిటిక్స్ ఇప్పుడు పీక్స్ కి వెళ్లిపోయాయి. తిరుపతి అభివృద్ధి కోసం నగరంలో కొన్ని మార్పులు, రోడ్ల విస్తరణ లాంటి చర్యలు చేపట్టింది నగరపాలక సంస్థ. మాస్టర్ ప్లాన్ లో భాగంగా తిరుపతిలో మొత్తం 18 రోడ్లను అభివృద్ధి చేయబోతున్నారు. యూనివర్సిటీలో ఉన్న 3 రోడ్లను కూడా విస్తరించడం ఈ మాస్టర్ ప్లాన్ లో ఒక భాగం. ఎస్వి యూనివర్సిటీ నుంచి ఎన్సీసీ నగర్ వరకు 100 అడుగుల రోడ్డు, యూనివర్సిటీ ఫస్ట్ గేట్ నుంచి సైన్స్ సెంటర్ వరకు 80 అడుగుల రోడ్డు, థర్డ్ గేట్ నుంచి అల్పిరి రోడ్ను కలుపుతూ 80 అడుగుల రోడ్ను విస్తరించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించడం వివాదాస్పదంగా మారింది. యూనివర్సిటీలో రోడ్ల విస్తరణ ఎవరికోసమంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేసి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని, మరోవైపు విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందనేది వారి ఆరోపణ. భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి అడ్డంకి కాదు, కానీ విశ్వవిద్యాలయాల్లో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ యూనివర్సిటీ పర్మిషన్ ఇవ్వాలి, తిరుమల తిరుపతి దేవస్థానాలు పర్మిషన్ ఇవ్వాలి. వీళ్ళందరూ పర్మిషన్ ఇవ్వకపోయినా మేము వేస్తామని చెప్పి ఒక మొండి ధోరణితో అధికార పార్టీ నాయకులు ముందుకు పోతున్నారు. ముఖ్యంగా తిరుపతి శాసనసభ్యులకు కూడా మేము కోరుకుంటున్నాం, దయచేసి ఈ ప్రతిపాదనను మీరు విరమించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి, ఎన్జీటీకి భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేస్తుంది. అయితే అభివృద్ధి చేస్తుంటే రాజకీయ కారణాలతో కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయనేది ప్రభుత్వ వర్గాల వర్షన్. ప్రజలందరూ లాభదాయకంగా సంతోషంగా జీవించడానికి నగరాన్ని ఒక బృహత్తరమైన ప్రణాళికతో అభివృద్ధి చేస్తుంటే ఈ యొక్క అభివృద్ధిని ఆపడానికి కొన్ని దుష్ట శక్తులు ప్రతిపక్ష పార్టీల రూపంలో అడ్డు తగులుతూ ఉంటే ప్రజలందరి ఆగ్రహ జ్వాలలో ఈరోజు మీరందరూ మంట కలిసిపోతారని తెలియజేయడానికి వీరందరూ కూడా శవయాత్ర నిర్వహించడం జరిగింది. యూనివర్సిటీలో అంతర్గత రోడ్ల నిర్మాణం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని, చదువులకు ఇబ్బంది కలుగుతుందని అంటున్నాయి విద్యార్థి సంఘాలు. వాహనాల రద్దీ మరింత కొనసాగితే వాతావరణ కాలుష్యంతో పాటు యూనివర్సిటీ వాతావరణం కలుషితమయ్యే అవకాశం ఉందని యూనివర్సిటీలోని చదువుతున్న కొంతమంది విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అభివృద్ధి జరిగి తీరాలని విద్యార్థి సంఘాలతో పాటు కొన్ని యూనివర్సిటీల్లోని నాన్ టీచింగ్ స్టాఫ్తో పాటు ప్రొఫెసర్లు కూడా అభివృద్ధిని కోరుకుంటున్న పరిస్థితుల్లోనే వివాదాస్పదంగా మారిపోయిన పరిస్థితి. ఇది రాజకీయ రంగు పులుముకున్న పరిస్థితి. మొత్తంగా 3 రోడ్లపై యూనివర్సిటీలో 2 వర్గాలు తయారయ్యాయి.